ఆ కాలంలో ప్రజలు తమ దుస్తులు చింపుకోవడం, గోనెపట్ట ధరించటం ద్వారా పశ్చాత్తాపాన్ని ప్రకటించేవారు. అయితే దేవుడు ఈ బాహ్యక్రియలను మాత్రమే కోరుకోవడం లేదు. యోవేలు 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుడి. హృదయాన్ని చింపుకోవడం అంటే ఏంటి? ఇది కేవలం దుఃఖం మాత్రమే కాదు, పాపం పట్ల తీవ్రమైన అసహ్యం. మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని వైపు తిరగడమే నిజమైన పశ్చాత్తాపం. మన హృదయం నుండి వచ్చే కన్నీళ్లే దేవుడు కోరుకుంటున్నాడు, పైకి కనిపించే వేషధారణ కాదు. మన దేవుడు ఎలాంటివాడు? ఆయన కనికరం గలవాడు కదా, నిదానంగా కోపించేవాడు, అత్యంత కృపగలవాడు. మనం నిజంగా పశ్చాత్తాపడితే ఆయన మన పాపాలను క్షమించి మనల్ని తిరిగి తన దగ్గరకు చేరదీస్తాడు.